హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీక్ కెప్టెన్సీ కోసం ఒక టాస్క్ అయితే పెట్టారు. అందులో రాజులు రాళ్ళని పెట్టి వాళ్ళని డివైడ్ చేయమన్నారు. ఎవరు కమాండర్స్గా ఉండాలి అని, ప్రజల్లో ఎవరు ఉండాలని వాళ్ళ నలుగురు సెలెక్ట్ చేశారు. నిన్న కమాండర్స్ ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు గేమ్ పెట్టారు. అందులో ఒకరు సేవ్ అవుతారనమాట, ఇంకా వాళ్ళు కంటెండర్ కోసం పోటీ చేయడానికి. సో అందులో ఫస్ట్ తనుజని సేవ్ చేశారు. ఎందుకంటే అక్కడ ముగ్గురు మిస్టేక్స్ ఉన్నాయి కదా. సంజనా గారి చూసుకుంటే ఆమె బాల్ కింద పడేసి వేసుకుంది, అది ఓకే, అది వేసుకుంది. నిఖిల్ 2 సార్లు అవుట్ ఆఫ్ ది లైన్ వెళ్ళిపోయాడు. ఈ డీమన్ పవన్ కూడా అవుట్ ఆఫ్ ది లైన్ ఒకసారి వెళ్ళిపోయి ముగ్గురు తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ ముగ్గురు తప్పులు కన్సిడర్ చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి తనుజ విన్నర్ అని చెప్పింది. అక్కడైతే రీతు చౌదరి అయితే అన్ఫేర్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ని దిగినప్పుడు కూడా సంజన గారు క్వశ్చన్ చేసింది, ఎందుకు తీయట్లేదు, తను లైన్ దాటారుగా, అవుట్ ఆఫ్ ది లైన్ ఉంటే ఎందుకు చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు అంటుంది. మళ్ళీ డీమాన్ పవన్ కూడా ఒకసారి ఆల్రెడీ ఇట్లా తనుజ బాల్ వేసే క్రమంలో ఇట్లా నెట్టినప్పుడు తను బయటకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తను తీయదనమాట. తను ఆల్రెడీ ఎందుకంటే నిఖిల్కి 2 సార్లు కన్సిడర్ చేసింది. అంతకుముందే సంజన గారు బాల్ కింద వేసినా కానీ కన్సిడర్ చేసింది కాబట్టి అందరికీ 2 ఛాన్సెస్ అని ఇచ్చినప్పుడు డీమాన్ పవన్ కూడా కన్సిడర్ చేసి ఆడుతున్నప్పుడు సంజన గారు అంటే తను అవుట్ ఆఫ్ ది లైన్ అయిపోయినా ఎందుకు ఎలిమినేట్ అంటే గేమ్ నుంచి ఎందుకు రిమూవ్ చేయలేదు అని అడిగినప్పుడు ఇంక వీళ్ళిద్దరు గొడవ జరుగుతుంది. అందరికీ కన్సిడర్ చేశా కదా, తను 2 తప్పులు తిని ఒకసారి. అది కాకుండా తనేమి కావాలని డీమాన్ పవన్ వెళ్ళలేదు, తనుజ నెట్టింది కాబట్టి అది కన్సిడర్ చేయలేదు ఆ అమ్మాయి. రీతు చౌదరి ఆ పాయింట్ మీదే ఉంది. అక్కడైతే అన్ఫెయిర్ ఏం లేదు డెసిషన్ అయితే. ఎందుకంటే తనే కావాలని నెట్టింది. తనుజ అంటే కావాలని నెట్టిందని గేమ్లో అనుకోకుండా జరిగినప్పుడు అది కన్సిడర్ చేయలేదు. ఇంకా సంజన గారు రెచ్చిపోతుంది. ఎలా అంటే, నువ్వు అన్ఫెయిర్ చేస్తున్నావు, నీకు నచ్చిన వాళ్ళని సేవ్ చేయాలని చూస్తున్నావు అని ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మరీ లిమిట్ క్రాస్ చేసి ఏం మాట్లాడుకున్నా. ఇక కొన్ని వర్డ్స్ అయితే వాడుకున్నారు గేమ్ పరంగా కాబట్టి వాళ్ళిద్దరు అనుకున్నారు, నీకు నచ్చిన వాళ్ళు సేవ్ చేస్తున్నావు, ఇది అన్ఫెయిర్ అంటే ఇది అన్ఫెయిర్ కాదండి, మీరు ఏం పోర్ట్రే చేయడానికి చేస్తున్నారు, ఇలా చేయకండి, స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఇలా పాస్ చేయకండి, అసలు మీరు ఏం చేయాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏం ప్రూవ్ చేయాలని అంటే నేను ఏం ప్రూవ్ చేయట్లేదు. వీళ్ళిద్దరు నీ గేమ్ నువ్వు వాడని రీతు చౌదరిని సంజన అంటుంది, నువ్వు వెళ్ళి మోల్ని ఎందుకు కూర్చుంటున్నా ముచ్చట్లు చెప్పుకుంటా గేమ్ ఆడు అంటే సంజన గారు అంటే ఇది నా స్ట్రాటజీ, నేను గేమ్ ఆడుతున్నాను అని. ఇక వీళ్ళిద్దరి మధ్యన గొడవ అట్లా ఉంటుంది.